సరే సుమిత్ర ఆనంద్ గారి దగ్గరికి వెళ్దాం. సుమిత్ర ఆనంద్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి సందీప్ గారు. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పార్టీల ప్రతినిధులకు, జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. జై తెలంగాణ. రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉన్నది, మంత్రివర్గ సమావేశం ఉన్నది అని ప్రజలంతా, అటు రైతులు, ఇటు ఉద్యోగులు, ఇటు విద్యార్థులు అందరూ దాదాపుగా ప్రజలంతా ఎదురు చూస్తారు. ఏ నిర్ణయం ప్రకటిస్తారో, మాకేం మేలు జరుగుతుందో, మాకు బాకీ పడ్డది చెల్లించబోతున్నదో ఈ రాష్ట్ర ప్రభుత్వం అని ఇప్పుడైతే బాకీల గురించి ఎదురు చూస్తున్నారండి. అన్ని రంగాలకు సంబంధించి అన్ని వాటిని టచ్ చేస్తారు కదా. సంక్షేమం వచ్చింది, విద్య వచ్చింది, ఆరోగ్యం వచ్చింది, వ్యవసాయం వచ్చింది. అవును, టచ్ చేసిండ్రు, టచ్ మాత్రమే చేసిండ్రు. దాని పట్ల చిత్తశుద్ధి, అలాగే దానికి సంబంధించి ఎలాంటి నిధుల కేటాయింపు ఇట్లాంటివి ఏమి. ఒక్క క్షణం అండి, డిస్టర్బెన్స్ చిన్నగా. ఓకే ఓకే, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్. మల్లేశ్వర, గుడ్ మార్నింగ్. ఎస్, నేను వచ్చేసాను. భరత్ గారు, సందీప్ గారు, నేను వచ్చేసాను. అయితే ఒక్క క్షణం సార్, నాది కంక్లూడ్ చేయండి. దేనికి సంబంధించి గాని స్పష్టత లేదు. విబిజీ రామ్జీకి సంబంధించే సుప్రీం కోర్టుకు పోతాము. మరి ఇప్పటిదాకా ఏం చేసిండ్రండి? ఎందుకు ఇప్పటిదాకా సుప్రీం కోర్టుకు వెళ్ళలేదు? ఎందుకు ఇంత ఆలస్యం చేసింది రాష్ట్ర ప్రభుత్వం? దీనికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ అనుబంధ కూలీలు వాళ్ళకి పని సక్రమంగా దొరకక ముందే ఎల్నినో ప్రభావం ఉన్నది, వర్షాభావ పరిస్థితులు ఒకటి, కరెంటు కోతలు ఒకటి, వ్యవసాయ పనులు పెట్టుబడి సాయం అందక అంతంత మాత్రంగానే సాగే పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి దానికి సంబంధించి ప్రధానంగా వ్యవసాయం సమయం ఇది, ఖరీఫ్ పంటలు వేసుకునే సమయంలో 24 గంటలు కరెంట్ అందట్లేదు. దానికి సంబంధించి గాని, అలాగే రైతు భరోసాకు సంబంధించి పూర్తి స్పష్టత ఎంతవరకు ఇవ్వగలుగుతారు, ఎన్ని ఎకరాల వరకు ఇవ్వగలుగుతారు అనేది స్పష్టత లేకుండా, దానికి సంబంధించి చర్చ చేయకుండా, అలాగే వీళ్ళు సరే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పథకం మొన్న ఏదో కొత్తగా ప్రారంభించినట్టు ఆర్భాటం చేసిండ్రు. అది ఇదివరకే 23 అక్టోబర్లోనే కేసీఆర్ గారి ప్రభుత్వం, మా ప్రభుత్వం పిల్లలకు, బడి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ పథకాన్ని, అల్పాహార పథకాన్ని ప్రవేశపెట్టింది. దాన్ని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పక్కకు పెట్టింది. ఇప్పుడు మళ్ళీ ప్రారంభించింది. సరే, మంచిదే. కానీ మధ్యాహ్న భోజనంలో నాణ్యత ప్రమాణాలు ఎట్లా ఉంటున్నాయి? మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు సకాలంలో వాళ్లకు చెల్లిస్తా ఉన్నారా? మరి ఇప్పటికే బాకీ పడి ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. వాళ్ళు పేదలు, వాళ్ళు ఎక్కడి నుంచి పెట్టుబడి తెచ్చిపెట్టి వంట చేసి పిల్లలకు పెట్టాలి. మరి వాళ్లకు ఏదో 2000 ఏదో ఇస్తుండ్రు గతంలో, నెలకు ఏమైనా పెంచిండ్రా దానికి సంబంధించి? ఇట్లాంటివేవి జరగలేదు చర్చ. ఈ అదనంగా టీచర్లకి, లెక్చరర్లకి పాలు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఇస్తామంటున్నారు. సరే, సంతోషం. సౌకర్యాలు కల్పిస్తామంటే కాదనేది ఎవరు గాని, ప్రధానంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి గాని, అలాగే ఇంకా ఉద్యోగాలకు సంబంధించి ఒక హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించి చర్చ చేశారు. కానీ స్కూళ్లలో ఖాళీలు ఎంత శాతం ఉన్నాయి? మరి కనీసం డిఎస్సీలు వేసే వరకు, నియామకం చేసే వరకు విద్యా వాలంటీర్లను ఇచ్చే పరిస్థితి ఉన్నదా? స్కావెంజర్లను ఇచ్చే పరిస్థితి ఉన్నదా? పాత గోడలకే సున్నాలేసి మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతామని చెప్తే అది ఎట్లా, ఎవరు నమ్మగలుగుతారు? సుమిత్ర ఆనంద్ గారు, ఇప్పుడు నవోదయ లేకపోతే కేవీ సైనిక స్కూళ్లకు సంబంధించి భూముల కేటాయింపుని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుందా లేకపోతే వ్యతిరేకిస్తుందా? పని చేస్తా అంటే ఎవరు వ్యతిరేకించే వాళ్ళు ఉండరండి. చెయ్యని పని గురించే ప్రశ్న, ప్రజలకు తలెత్తే ఇబ్బందుల గురించే ప్రశ్న, పాలన వైఫల్యాలకు సంబంధించే ప్రశ్న, స్కామ్ల గురించే ప్రశ్న. స్కాములు లేకుండా చేస్తున్నాం. ఇందాక జితేందర్ గారు చెప్తారు, విడ్డూరం. ప్రతి పథకం వీళ్ళు ఒక 10 రూపాయలు పని చేస్తా ఉంది కాంగ్రెస్ అంటే తప్పకుండా అందులో ఒక 7-8 రూపాయల స్కామ్ మింగేయడమే తప్ప ఇంకేం లేదు. అట్లాంటి పాలన నడుస్తా ఉంది. నిన్నటి చర్చ చూసినాం, నిన్నటి సవాళ్లు విసురుడు, తోక ముడుచుడు, ఇవన్నీ కార్యక్రమం అవైతే జరిగినైతే చూసినాం మనం. ఏది ఏమైనా ప్రజలకు ప్రస్తుత అవసరాలు, తక్షణ అవసరాలు ఏమున్నాయి, ఏ వర్గాల ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు, ఏ వర్గాల ప్రజలకు మరి రాష్ట్ర ప్రభుత్వం బాకీ పడి ఉన్నది, ఈ బాకీలు ఎట్లా చెల్లిస్తాము అనే స్పష్టతనివ్వని పరిస్థితి. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పట్లోగా మేనేజ్మెంట్లకు చెల్లిస్తారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ లాంటి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదివే స్కూళ్ల ఫీజులు కూడా ఇంతవరకు చెల్లించినటువంటి పరిస్థితి. అన్ని రంగాల్లో బాకీ పడి ఉన్నటువంటి పరిస్థితి. అటు వాళ్లకు ఎంప్లాయీస్ కి సంబంధించి ఏం ప్రకటన లేదు. 6 డిఏలు బకాయి ఉన్నాయి. పిఆర్సీకి సంబంధించిన ఊసు లేదు. ఎంప్లాయీస్ కి సంబంధించిన చర్చ లేదు. రిటైర్డ్ ఎంప్లాయీస్ బాకీ
ఎప్పటిలోగా చెల్లిస్తామనే స్పష్టత లేదు. ఏం స్పష్టత ఉన్నది? నిన్నటి మంత్రివర్గ సమావేశంలో మరి ప్రభుత్వ ఉపాధ్యాయులు లెక్చరర్లకు పాలు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఇస్తాం అనేది ఒకటి క్లియర్ గా చెప్పిండ్రు. పిల్లలకే నాణ్యమైన భోజనం అందించలేని వీళ్ళు మరి వాళ్ళకి అందించగలుగుతారా? ఇప్పటికే అనేక మంది అనారోగ్యం పాలే ఆసుపత్రుల్లో మాస్ గా చేరిన సందర్భాలు చూసినాం, చనిపోయిన సందర్భాలు చూసినాం. దారుణం పరిస్థితి. ఇది దాటవేయడానికి, పరిస్థితిని అధిగమించడానికి నాణ్యమైన భోజనము, కలుషితం కాని భోజనము మరి అందించేటువంటి దానికోసం ప్రత్యేకంగా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ఈ చర్చ జరగాలి ముందు. కేబినెట్ ఏదైతే చర్చ జరిగిందో ప్రజలకు అక్కరకు వచ్చేదైతే జరగలేదు. ప్రజలకు సంబంధించిన ఏ అంశాలు కూడా ఇక్కడ చర్చ జరిగినట్టు లేదు. విబిజి రామ్జీకి సంబంధించి ఇంత ఆలస్యంగా కోర్టుకు పోతాం ఎప్పుడండి? ఎప్పుడు దొంగలు వడ్డం 6 నెలల కుక్కలు మురిగినట్టు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం ఉంటది. ఇదివరకే కోర్టుకు పోవాల్సింది కదా. 60-40 రేషియో వద్దు, రాష్ట్రాల మీద బరువు వేయొద్దు అని చెప్పదలుచుకుంటే ఇదివరకే కోర్టుకు వెళ్లి ప్రశ్నించాల్సింది. సుమిత్రానంద్ గారు, ఓకే ఓకే, రైట్. మల్లేశ్వర్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో నిన్న జరిగినటువంటి